డైరెక్ట్ గా ఒక ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సక్సెస్ కాలేడు, లేకపోతే ఇంకోటి సక్సెస్ కాలేడు. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎవరినో ముందు పెడతాడు. రాహుల్ గాంధీ అప్పుడు వీళ్ళని ముందు పెట్టాడు. ఒకేసారి గుజరాత్ లో ముగ్గురుతో ఉద్యమాలు చేయించాడు. ముగ్గురిని తీసుకుని కాంగ్రెస్ మళ్ళీ ఒకరికొకరికి విరుద్ధం. ఒకటి రిజర్వేషన్ కావాలని ఉద్యమం, ఒకటేమో రిజర్వేషన్ వద్దని ఉద్యమం, ఇంకోటేమో వీళ్ళిద్దరికి కాదు మాకు రిజర్వేషన్ కావాలని ఉద్యమం. మూడింటిని ప్రోత్సహించి గుజరాత్ లో బీజేపీని గద్దె దించడానికి వాడాడు. ఆయన దురదృష్టమేమో గానీ 99 సీట్లతో బీజేపీ గెలిచింది. ఈ ముగ్గురు ఓడారు. ఏమైపోయింది? కన్నయ్య కుమార్ బీహార్, అక్కడి నుంచి అసలు దేశం మొత్తాన్ని కదిలించేయబోతున్నాడు, కొత్త యువరక్తం వచ్చేసింది అన్నారు. యువరక్తం రావడం వేరు, ఆ యువతరానికి ప్లానింగ్ వేరు. ప్లానింగ్ లో ఈ వృద్ధులు ఉంటున్నారు, ప్లస్ అవగాహన లేదు. నిన్న జరిగింది ఏంటి? సరిగ్గా చెయ్యాలంటే నా దృష్టిలో అయితే 100 చోట్ల 100 మంది వైర్లెస్ సెట్లు పట్టుకుని నుంచుని ఒక మైక్రోఫోన్ పట్టుకుని మనం ఏ గొడవలు చేయొద్దు, కూర్చుని పోదాం, ప్రభుత్వం రావాలి, మోడీ రావాలి, లేకపోతే ఆయన వచ్చి దనకడొచ్చి మన దగ్గర కూర్చుని సమాధానం చెప్పాలి అంటే హీరోలు అయ్యేవాళ్ళు. దేశం కాదు ప్రపంచం యావత్తు. ఇందులో విజువల్స్ చూస్తే మైనర్ అమ్మాయిలు పట్టుకొచ్చారు. మైనర్లు, వీళ్ళు కనీసం 10th కూడా పూర్తి కాలేదు, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి, అది ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ముస్లిం సంఘాలకు సంబంధించిన వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ చేత సెక్యూరిటీ వాళ్ళ చొక్కాలు పట్టుకొచ్చడం, పట్టించి ఐ వీడియోలు తీయటం. నిన్న జరిగింది